జై తెలంగాణ. అందరికీ నమస్కారం. రాష్ట్రమంతా కూడా ప్రజలు చాలా బాధతోని ఖమ్మం సంఘటన గురించి గత కొన్ని రోజులుగా దాదాపు ఒక పక్షం పాటు ఆలోచిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా దారుణంగా దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో అసలు రాజ్యం డెమోక్రటికల్గా ఫంక్షన్ అవుతుందా లేదా అనేటటువంటి అనుమానం వచ్చే విధంగా పట్టాలు ఉండి వారి సొంత డబ్బుతో ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి పేదవాళ్ళ మీద అర్ధరాత్రి పూట బుల్డోజర్లు ప్రయోగించి చాలా దారుణంగా ఈ యొక్క ప్రభుత్వం మరి వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అక్కడ ఎవరు సరైన వాళ్ళు లేనే లేరు. అసలు ఆ భూమి మీద హక్కు ఉన్నటువంటి ప్రజలే లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో కబ్జాదారులు అన్నట్టుగా బాధితులను అవహేళన చేసినటువంటి మంత్రులందరి సంగతి కూడా గత 15 రోజుల్లో మనం చూస్తూ వచ్చినాం. ఇక అన్ని రాజకీయ పార్టీలు పోయినాయి వచ్చినాయి టూరిస్ట్ లెక్క, కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసినట్టుగా కనబడలేదు. సరే, వారి వారి స్థాయిలో వారి వారి శైలిలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టాండ్ తీసుకున్నది. కానీ మరి ఈ ప్రభుత్వాన్ని ఇట్లా కర్కశంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి పేదవాళ్ళు ఒక చిన్న గూడు కట్టుకొని ఉంటే ఎటువంటి అడ్డంకి లేకుండా వాళ్ళని కూలగొట్టచ్చు అనే ధైర్యం ఈ ప్రభుత్వానికి మనం ఇద్దామా, లేకపోతే దానికి అడ్డుకట్ట వేద్దామా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఒక వెలుగుమట్ల విషయం కాదు. పేదల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వైఖరి అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి అతిపెద్ద సంఘటన. దీన్ని వదిలేద్దామా, లేదు ప్రభుత్వానికి గుణపాఠం చెప్దామా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ గారు నేను చర్చించుకొని మరి ప్రతి ఒక్క పార్టీ పోయి వచ్చినట్టుగా ఇట్లా పోయి అట్లా రావచ్చు, పేపర్లో ఫోటో వేసుకోవచ్చు, కానీ పరిష్కారం కావాలంటే మాత్రం ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొన్న 9వ తారీఖు నాడు ఖమ్మం వెళ్ళడం జరిగింది. అక్కడ బాధితులను వాళ్ళ పరిస్థితులను చూస్తే నిజంగా ఇండియాలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనేటటువంటి అనుమానం వచ్చే విధంగా అంత నిర్లక్ష్యంగా, పేదలంటే అంత లెక్కలేని తనంతో ఏముందిలే వీళ్ళని కొట్టవతలు పడేస్తే ఎవడు అడుగుతాడులే అనేటటువంటి ఒక వ్యవహారంతో ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా 2 మంత్రులు అందరూ కూడా కూడబలుక్కొని ఆ పేదలను ఆ భూమిలోంచి ఖాళీ చేయించి ఆ భూమి పెద్దలకు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నారన్న విషయం, ఆ కుట్ర సంపూర్ణంగా మాకు అవగతమైంది. దాంతోనే ఈ కుట్రను ఎట్లన్నా ఛేదించాలి, ఇది భూదాన్ భూమి అంటే పేదల భూమి, పేదలకు అప్పగించాలి ఈ భూమిని అని చెప్పి ఒక సీరియస్ డెసిషన్ తీసుకొని